శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం తిరుమల ఆనంద నిలయం చుట్టూ ఉన్న రహస్యాల గురించి ఇప్పటికే ఎన్నో వీడియోలు చూసుకున్నాం. కానీ స్వామివారి బంగారపు వాకిలు ఉంది కదా, జేవిజేలు, అక్కడి నుంచి స్వామివారి ధ్రువబేరంలోపు కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. మొట్టమొదటిది, జేవిజేలు దగ్గర పెద్ద పెద్ద తలుపులు ఉన్నాయి కదా, మీరు చూస్తేను ఆ తలుపులకి 4 కాలమ్స్లో 8x4 32 గళ్ళు ఉంటాయి. అక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. అది ఏమిటి అంటే, అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు స్వామివారి బంగారపు వాకిలి రాత్రి మూసేస్తారు కదా, పొద్దున్నే ఎలా తెరుస్తారు అంటే ఏముందండి, తాళం తీసేస్తే వచ్చేస్తుంది అనుకుంటారు కదా. కాదు, అక్కడే ఒక విచిత్రం ఉంది. ఆ వాకిలికి చాలా అద్భుతమైన మెకానిజం ఒకటి ఉంది. అందువల్ల తాళం తీసేస్తే ఆ వాకిలి తెరుచుకోదు. అది తెరుచుకోవాలంటే ఎలాగంటే, అర్చకుల దగ్గర కుంచకోల అనే ఒక పరికరం ఉంది. అది తీసుకొచ్చి వాకిలికి కన్నాలు ఉన్నాయి, వాటి లోపల పెట్టి ఒక విచిత్రంగా తిప్పితే మాత్రమే తెరుచుకుంటుంది. లేకపోతే తాళం ఉన్నా సరే ఆ వాకిలి ఎవరు తెరవలేరు అనమాట. ఆ కుంచకోలని మీరు ఇప్పుడు సుప్రభాత సేవ అప్పుడు చూస్తే కనుక అర్చక స్వామికి ఆయన భుజం మీద పెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు ప్రతిరోజు. దాన్ని కుంచకోల అని పిలుస్తారు. అది ఆ రహస్యం ఎలాగంటే, అర్చకుల మధ్యనే పరంపరాగతంగా వస్తుంది. అంటే అర్చకుల కుటుంబంలో వాళ్ళ పిల్లలకి కానీ, లేకపోతే కొత్తగా వచ్చే అర్చకులు ఉంటారో వాళ్ళకి కానీ చెప్తారు తప్ప అది పబ్లిక్కి తెలియదు. అది తెలియకపోతే ఆ తలుపు తెరవడం ఇంపాసిబుల్ అనమాట. ఇంకా రెండోది, అక్కడ మొత్తం 8x4 32 ఉన్నాయి కదా, గళ్ళల్లో ఏమున్నాయండి అని అడిగారు అనుకోండి, ఇప్పుడు అది చెప్తా. మొట్టమొదటి ఏమిటంటే, 16 గళ్ళల్లో విష్ణుమూర్తి యొక్క 24 గోవిందనామాల్లో 16 ఉన్నాయి. ఏమిటండి ఆ గోవిందనామాలు అంటే, మీకు ఇంతకుముందు ఎక్కడో చెప్పాను నేను. ఇప్పుడు స్వామివారి 4 చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలు ఉన్నాయి కదా, ఆ 4టిని మీరు 4 ఫ్యాక్టోరియల్ వేస్తే కనుక 24 వస్తుంది. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తెలుసు కదా మనకి. ఆ 24ని స్వామివారి 24 స్వరూపాలు అంటారు. అవే మనం సంధ్యావందనం చేసేటప్పుడు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ చేస్తూ ఉంటే అలాగా 24 నామాలు ఉంటాయి చూడండి. ప్రద్యుమ్న, అనిరుద్ధ, అలాగా. అందులో అనిరుద్ధ వరకు ఉన్న 16 స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ 16 స్వరూపాలని 16 గళ్లలో పెట్టారు. మిగతా 10 గళ్లలో భాగవతంలో ఎన్నో అవతారాలు చెప్పారు. అందులోంచి ఆ 10 దశావతారాలు ప్రముఖమైనవి తీసుకొచ్చి ఆ 10 గళ్లలో పెట్టారు. వీటిలో శంఖం, చక్రం నారాయణమూర్తి. సామాన్యంగా మనకి ఏమిటి అంటే, తలుపులు తీసేసి ఉంటాయి, అలాగే రష్లో వెళ్ళిపోతూ ఉంటాం మనం. అలాగే అక్కడ వరకు వెళ్ళాక ఇంకా స్వామి మీద మనస్సు లగ్నం అయిపోయి ఇవన్నీ చూడలేం కదా. అందుకని కనీసం ఇలాగా మానసికంగా అయినా వాటిని చూస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగనే మీరు బంగారు వాకిల్ని దాటుతూ ఉంటే గుమ్మం మీద చూడండి, లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమని లలాట బింబం అని పిలుస్తారు అనమాట. అక్కడ కూడా దర్శనం చేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళండి. ఎందుకంటే, ఎందుకు పెట్టారండి ఆ పైన, పక్కన ఎక్కడో పెట్టచ్చు కదా అంటే, అది దాటి లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మన మనస్సులో స్వామి జ్ఞానం తప్ప ఇంకేది ఉండకూడదు. అది ఎవరు ప్రసాదిస్తారు? లలితా సహస్రనామంలో చూడండి, శివజ్ఞాన ప్రదాయిని అని అమ్మవారికి ఒక పేరు ఉంటుంది. అంటే నాన్నగారి జ్ఞానం మనకు అందివ్వాలంటే అమ్మే అందివ్వాలి. అందుకే కదా చిన్నప్పుడు పిల్లాడు పుట్టాక, ఒరే ఇదిగో ఈయన మీ తండ్రి అని చెప్పే జ్ఞానం ఇచ్చేది ఎవరు? తల్లే ఇస్తుంది. అందుకే అమ్మవారు అయ్యగారి జ్ఞానాన్ని మన తలలోకి ప్రసాదించే తల్లి. అందుకే పైన లలాట బింబంలో తీసుకొచ్చి అమ్మవారిని పెట్టారు. సరే, ఇప్పుడు మీరు కొంచెం ముందుకు వెళ్తే మొట్టమొదటి వచ్చే గదిని స్నపన మండపం అంటారు. అక్కడే స్వామికి అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. ఆ గదిలో ఇటు ఇటు అరల్లో ఉంటాయి, పెద్ద పెద్ద అరలు సీల్ చేసేసి, వాటిల్లోనే స్వామివారి ఆభరణాలన్నీ భద్రపరుస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే రాముల వారి మేడ అని ఒక చిన్న గది వస్తుంది. ఆ గదిలో మీకు చెప్పాను, ఇటుపక్క ద్వారబంధాన్ని సీల్ చేస్తారు అని వైకుంఠ ఏకాదశికి సంబంధించిన వీడియోలో చెప్పాం కదా, వైకుంఠ ద్వారం వీడియోలో. ఆ గది నుంచి కొంచెం ముందుకు వెళ్తే శయన మండపం అని ఉంటుంది. అక్కడే స్వామికి రాత్రి ఏకాంత సేవ, పవళింపు సేవ అవన్నీ చేస్తారు. ఆ శయన మండపానికిను స్వామివారి మూల విరాట్కి మధ్యలో ఒక గుమ్మ ఉంటుంది కదా, ఆ గుమ్మాన్ని కులశేఖరపల్లి అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారండి అంటే, 12 ఆళ్వార్లు ఉన్నారు కదా, వాళ్ళలో కులశేఖర ఆళ్వార్ అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు. అసలు రాజుగారు ఆయన. ఆయనకి స్వామి ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే, పడియాయ్ కెడందు ఉన్ పవళవాయ్ కాన్బేని సోపానభూత స్థిత్వాహం
వెంకటేశ త్వదాలయే సందర్శేత్వన్ ముఖాంభోజం ప్రవాళ సదృశాధరం అని. స్వామి, నీ ముందు ఒక గుమ్మమై పడుండే వరాన్ని నాకివ్వు. ఎంతసేపు నీ ముఖారవిందాన్ని చూస్తూ ఉండొచ్చు, నీ అద్భుతమైన పెదవిని, ఆ సౌందర్యాన్ని చూడొచ్చు అని అడిగారు. ఆయన కృష్ణుడు అంటే చాలా ఇష్టం, రాముడు అన్న. అప్పుడు స్వామివారు ఆ వరం ఇస్తే ఆయన కులశేఖరాళ్ళ వారు గుమ్మం అయిపోయారు. అందుకే 1-2 ప్రసాదాలు తప్ప అవి మిగతావేవి కులశేఖర పడిని దాటి వెళ్ళవు. ఆ ప్రసాదాలు కూడా భక్తుల మీద అపారమైన ప్రేమతో, ఒక కుమ్మరి భక్తుడి మీద ప్రేమతో స్వామి లోపలికి తెప్పించుకున్నారు. అది మీకు తొండమాన్ చక్రవర్తి వీడియోలో చెప్పాను నేను. అందుకని కులశేఖర పడి అంత ముఖ్యమైనదన్నమాట. స్వామివారికి బ్రహ్మాఖండాలని 2 దీపాలు ఉన్నాయి, బ్రహ్మదేవుడు వెలిగించినవి. అవి ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటారు అందరూ. చూడండి, స్వామివారి దగ్గర వేళ్లాడుతూ ఉంటాయి 2 దీపాలు. వాటిని బ్రహ్మాఖండాలని పిలుస్తారు. అవి బ్రహ్మగారు వెలిగించి కలియుగాంతం వరకు ప్రతిరోజు తప్పకుండా వెలిగించి తీరాల్సిన అఖండ దీపాలు అని చెప్పారు అనమాట. అవి 2 అక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు బయటకు వచ్చేసేటప్పుడు చూస్తే ద్వారపాలకులు ఉంటారు కదా, జైవిజేలు, వాళ్ళు విచిత్రంగా ఇలా పెట్టుంటారు వేళ్ళు. ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే ఎందుకు పెట్టారండి అలాగా అంటే హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది, బీ అటెంటివ్ అని. ఏమి హెచ్చరిస్తున్నారు? ఈవెన్ మీరు గరుత్మంతుని కూడా చూడండి, కొన్ని ఆలయాల్లో గరుత్మంతుడు రెక్కలు ఇలా కిందకుంటాయి, తిరుమలలో ఇలా పైకి పెట్టుకుని అటెంటివ్గా ఉంటాడు గరుత్మంతుడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకండి అలాగా అంటే, రే మీరు లోపలికి వెళ్తున్నారు కదా ఈ జైవిజేల్ని దాటి, అది వెళ్ళేది సామాన్యమైన ప్రదేశం కాదురా, సాక్షాత్ వైకుంఠం. అక్కడ నిలుచునున్నది రాతి విగ్రహం కాదు, ఆ ధ్రువబేరం సాక్షాత్ నారాయణమూర్తి మన కోసం అచ్చామూర్తిలా కనిపించారు, హుషారుగా ఉండండి, బీ అటెంటివ్ అని చెప్పడానికి జైవిజేలు అక్కడ అలా పెట్టి ఉంటారు. అసలు ఒక్కటి ఆలోచించండి, దారిలో నడవడం మనకి ఎంత అదృష్టం అండి. అనాదిగా బ్రహ్మాది దేవతలు ఆ దారిలో నడిచారు. అలాగనే స్వామివారు పద్మావతి దేవి అక్కడే కొలువు ఉన్నారు కదా వివాహం అయ్యాక. నా తర్వాత అది ఆలయం అయింది. అందుకని స్వామివారు అమ్మవారు నడిచిన ప్రదేశం, ఋషులు నడిచారు. ఆ తర్వాత శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, పురందరదాస్ గారు, రాఘవేంద్ర స్వామి, అన్నమయ్య, వెంగమాంబ లాంటి మహనీయులు ఎందరో నడిచారు. ఎంత పవిత్రమైన మార్గం అది. అందుకే చూడండి, స్వామివారి బంగారు వాకిలి దగ్గరికి వెళ్తూ ఉంటేనే మనం ఓం నమో నారాయణాయ అని వస్తుంది. అక్కడికి వచ్చేసరికే మొత్తం మన మైండ్ అంతా మారిపోతుంది. ఎంతటి ఘోరాలు బయట చేసిన వాడైనా సరే ఆ 4-5 నిమిషాలు ఉంటుంది చూడండి, మనస్సు వేరే ప్రపంచానికి వెళ్ళిపోతుంది అంతే. అంత శక్తివంతమైన ప్రదేశం కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడు అటెంటివ్గా వెళ్ళండి అని వాళ్ళు ఇలా వేలు చూపిస్తున్నారు అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, కానీ స్వామివారి మీదే మనస్సు నిలపండి. ఇవి చూడకపోయినా పర్లేదు, అందుకే మీరు చూడలేరేమో అనే మిమ్మల్ని వర్చువల్గా అవన్నీ చూపించడానికి చేసిన ప్రయత్నమే ఈ వీడియో. శ్రీమాత్రే నమః.